నమస్తే, నేను మీ నగేష్. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమోదైన ఒక హత్యాయత్నం కేసును ఎత్తివేయడానికి పోలీసులు మొత్తం రంగం సిద్ధం చేశారు. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి 10 రోజుల క్రితమే కేసు, ఇది తప్పుడు కేసు, తప్పుడుగా నేను ఫిర్యాదు చేశానని చెప్పేసి ఆయనతో సంతకాలు పెట్టించినట్లు ఒక సంతకాలు పెట్టించుకొని కేసు ఎత్తేసేదానికి రంగం సిద్ధం చేశారు. ఇంతకీ ఆ కేసు ఏమిటి, ఆ కేసు వివరాలు ఏమిటి అని మనం ఒకసారి పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురబలకోటకు ప్రచారం కోసం వచ్చారు గత ఏడాది ఆగస్టులో. అప్పుడు అక్కడ ముదివేడు దగ్గర నిర్మాణంలో ఉన్న ఒక 750 కోట్లతో రైతుల ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఒక రిజర్వాయర్ పనులను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల చేత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయించి పనులను నిలిపివేయించారు. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు, నాయకులు ఏం చేశారంటే, ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తెలుగుదేశం వాళ్ళు ఏదైతే కేసు వేశారో ఆ కేసును ఉపసంహరించుకొని రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలని ఒక వినతిపత్రం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, రైతులకు గొడవ జరగడము, ఆ గొడవలో చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది ఉన్న వైసీపీ శ్రేణులపైన ప్లస్ రైతుల మీద దాడులు చేశారు. ఈ దాడుల్లో ముదివేడు పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ శంకర్ అనే అతను కూడా గాయపడ్డాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టడం వల్ల ఈ గొడవ అంతా జరిగిందని చెప్పేసి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతి ఆగస్టు 8వ తేదీ ముదివేడు పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో, అంటే ఆడియో వీడియో రికార్డులతో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చంద్రబాబు నాయుడుతో పాటు మరో 20 మంది మీద ముదివేడు పోలీసులు ఆగస్టు 8వ తేదీ 307తో పాటు అనేక ఇతర సెక్షన్లను ఆ కేసుకు వర్తింపజేస్తూ చంద్రబాబు నాయుడుతో పాటు మరో 20 మంది మీద హత్యాయత్నంతో పాటు అనేక సెక్షన్ల కింద ఆరోపణల మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈలోపే ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. సో పార్టీ అధికారంలోకి ఉంటే ఇలాంటి కేసులు ఎత్తివేయించుకోవడం అనేది పెద్ద విషయమే కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఈ హత్యా ప్రయత్నం కేసు ఎత్తివేయడానికి మార్గం సుగమం చేశారు. మరి అమరావతి నుంచి ఒత్తిళ్ళు వచ్చాయా, లేదా లోకల్ మంత్రి ద్వారానో, ఎమ్మెల్యేల ద్వారానో, పార్టీ నాయకుల ద్వారానో ఒత్తిళ్ళు వచ్చాయా తెలియదు. కానీ పోలీసులు ఏం చేశారంటే, ఎవరైతే ఈ కేసు ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఉమాపతి, అతన్ని గత ఆదివారం రోజు పోలీస్ స్టేషన్కు పిలిపించారు. పిలిపించి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి నోటీసులో సంతకం పెట్టించారు. ఆ నోటీసు సారాంశం ఏమంటే, ఈ కేసు నేను తప్పుడు ఫిర్యాదు చేశాను అని చెప్పేసి ఆయనతోనే ఒప్పించినట్లు. సో దీన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఆ కేసునే పోలీసుల స్థాయిలోనే ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో ఫిర్యాదుదారుడు ఉమాపతి బయటకు వచ్చి, నేను అసలు కంప్లైంట్ ఉపసంహరించుకొని లేదు, పోలీసులు వారం 10 రోజుల క్రితం నాకు నోటీసు జారీ చేసినట్లు పాత తేదీలతో ఇచ్చినట్లు పోలీసులు బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. ఈ నోటీసు తీసుకున్న వారం రోజుల లోపల ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చని కూడా అందులో ఉంది. కానీ వారం 10 రోజుల క్రితమే నాతో సంతకం చేయించుకున్నారు నేను నోటీసులు తీసుకున్నట్లు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, నేను కోర్టుకు కూడా పోయినా చెల్లకుండా చేసి ఈ కేసును ఎత్తివేసేదానికి పోలీసులు నా మీద ఒత్తిడి చేశారు, బలవంతం చేశారు, బెదిరించారు అని చెప్పేసి ఉమాపతి ఆరోపించారు. అయినప్పటికీ తాను హైకోర్టును ఆశ్రయిస్తానని, పోలీసుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ ఫిర్యాదు చేసి కోర్టులో పోరాటం చేస్తానని అతను చెప్తున్నాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఉమాపతి హైకోర్టుకు ఏ మేరకు వెళ్తారు, పోయినా ఈ కేసు ఎలా నిలబడుతుంది, ఎంతవరకు నిలబడుతుంది అనేది మనము వేచి చూడాల్సింది. అయితే ఆ రోజు కురబలకోట ఇన్సిడెంట్ తర్వాత పుంగనూరులో కూడా ఒక పెద్ద గొడవ జరిగింది.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, పోలీసులు అంతా అక్కడ పెద్ద గొడవ జరిగి, దాడులు జరిగి, పెద్ద రచ్చ అయిపోయి పోలీసు వాహనాలు కాల్చేసి అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఉంది, ఆ సంఘటన సంబంధించి కూడా. సో ఇప్పుడు కురబలకోటకు సంబంధించిన కేసు పోలీసులు ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేశారు కాబట్టి ఇక రేపో మాపో పొంగనూరుకు సంబంధించిన కేసును కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళని పిలిచి ఉపసంహరించుకుంటున్నట్లు, లేకుంటే నోటీస్ ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ కానట్లు చేసి ఆ కేసు కూడా ఎత్తివేసే అవకాశం అయితే లేకపోలేదు.